కాంగ్రెస్ పార్టీలో చాలామంది దోస్తులు ఉన్నారు. దానిలో 2 వర్గాలు అయిపోయినాయి. టీడీపీ కాంగ్రెస్ అనేది, పాత కాంగ్రెస్ అనేది. అంటే మీకు టీడీపీ నేతగా ఉన్నప్పటి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా ఒక రకమైనటువంటి ఈ పుకార్లు, షికార్లు రావడానికి కారణం అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో అందరూ మార్చి క్లోజు నేనంటే ఆయన గౌరవ ఆయన గారు. కానీ ఇప్పుడు తన పార్టీ వేరు, నా పార్టీ వేరు. అంతే తప్ప కానీ గంగుల కమలకు నువ్వు రావాలి అని ఆయన కోరలేదు, నేను వస్తా అని చెప్పి తనకు చెప్పలేదు. ఆయనకు సీఎం ముఖ్యమంత్రిలో వాళ్ళ పార్టీ పక్షం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన మెయిన్ రెస్పెక్ట్ ఇస్తే ఆయన మమ్మల్ని రెస్పెక్ట్. అంతే తప్ప కానీ ఆయన నిన్ననే ఒక నిర్ణయం తీసుకుడు కదా ప్రోత్సహించద్దని. వెన్నుపోటు దాన్ని ప్రోత్సహించని తనే చెప్పే, ఇక తన ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? తీసుకున్నారు కదా ఆల్రెడీ మీరు అన్నట్టుగా. ఆయన చెప్పారు వెనుపోటుదారులను ప్రోత్సహించద్దన్నారు, కానీ కడియంని తీసుకున్నారు, దానంని తీసుకున్నారు, తెల్ల వెంకట్రావు జాయిన్ అయిపోయాడు. ఇక కొంతమంది వారి వ్యక్తిగత అవసరం కోసం పోయినా మేము భావిస్తున్నాం, కానీ ఆయన పిలితమంతా వీలు పోలేదు. వీళ్ళు పోతేనే ఆయన చేంజ్ చేసుకుంటే నేను భావిస్తున్నాను. సో కేసీఆర్ గారు పొలం బాట పట్టారు, దాంతో మన నియోజకవర్గంలో కూడా మీరు వెంట ఉన్నారు. ఇది రాజకీయ దీక్షలు, ఇవి కపట దీక్షలని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఈ దీక్షలకు సంబంధించి. కపట దీక్షలు కాదు, రైతు ఆదుకోవాలి. నిన్న మేము పోయిన దాంట్లో చాలామంది బీజేపీ రైతులు ఉన్నారు, కాంగ్రెస్ రైతులు ఉన్నారు. రైతే అంటే మేము ప్రభుత్వాన్ని విధంగా తొందరని స్పందించమని ఎందుకంటానంటే మనకు ఆత్మహత్యలు జరగకూడదు, రైతాంగం బతకాలి. 10 సంవత్సరాలు అలవాటైన రైతు అదే పంటకు పోతాడు. ఆదుకుందాం, ఏం తీసుకుందాం నిర్ణయాలు. ప్రభుత్వం ముందున్న సవాళ్ళకు కూడా చెప్పే పరిస్థితికి వస్తుంది. నీళ్ళు లిఫ్ట్ చేయండి, ఆదుకోమని చెప్తున్నాం. ఈ పంట వేయింది 80% పంట చితికిరా చాలా వరకు కూడా. వచ్చే పంటను కాపాడాలి, బోనస్ ఇవ్వాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి. ధైర్యం వల్ల ప్రభుత్వంగా ధైర్యం ఇచ్చేది ఎవరు ఆత్మహత్య చేసే పరిస్థితి అది రావద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించమని చెప్పేసి ఆదుకోమని చెప్పి మా దీక్షలు చెప్తున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం మీరు ఆదుకోండి, రైతులు ఆత్మహత్య జరగనీయద్దు అని చెప్పి కోరడం జరుగుతుంది. రైతుకు ఆధారం కదా భూమి, ఆ భూమిని నమ్ముకున్నాను తప్ప లేదు. అదే భూమి నిర్రల వార్త గిట్ట తట్టుకోలేకపోతాడు. వాడు ఆదుకోమని చెప్పి ఇది రాజకీయ దీక్ష కానే కాదని మేము భావిస్తాం. సో తెలంగాణ అంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక నువ్వా నేనా అన్నట్టుగా 2 జాతీయ పార్టీలు, అలాగే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఒక సరి అయినటువంటి ప్రాబల్యం కొరకు, ప్రాధాన్యత కొరకు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలను ఇప్పటికే సాధ్యమైనంత వరకు అమలు చేశామని వారు, మోడీ నాయకత్వం బలమైనటువంటి నాయకత్వం అని చెప్పి బీజేపీ. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? లోక్సభ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది? కరీంనగర్ లోక్సభ పరిస్థితి ఎట్లా ఉంది యాజ్ అ సీనియర్ పాలిటిషియన్? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంటుంది, బీజేపీ పార్టీ ప్రజలను. ఈ రెండు ప్రజలకు చేరిందా లేదా, రైతులకు చేరిందా లేదా? రైతులు చేరితే రైతులు నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దీక్షలు చేస్తున్నారు, ఎందుకు నిర్రలవన్న పొలాలు చూస్తున్నారు? నువ్వు నిజంగానే నీళ్ళు ఇస్తే గిట్ట నీ పొలానికి రానియకపోతారుగా మమ్మల్ని. నువ్వు రాజకీయ దీక్ష కదా అని ఎందుకు రానియకపోతారు? ఎందుకు రైతులు సాధిస్తున్నారు? ఇది అందడంగా ఓట్ బ్యాంక్ ద్వారా చెప్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు, బీజేపీ పార్టీ నువ్వేం చేసినావు అనేది. రైతు నిర్రల వాడుతుంటే చూస్తూ ఊరుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికలలో చుక్కేది రైతు అని చెప్పి నేను భావిస్తాను. కార్యకర్తలకి, నేతలకి, మీ సమకాలీళ్ళకి ఎట్లాంటి పిలిపిస్తారు? ఎందుకంటే ఒక సంధికాలం లాగా ఏర్పడినటువంటి పరిస్థితి, వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడానికి ఇప్పటికే మీటింగ్స్ పెడుతున్నారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పొలం బాట పెట్టారు. జనగామ, వరంగల్, నల్గొండకు సంబంధించి తిరిగారు. ప్రస్తుతం కరీంనగర్లో కూడా నిన్న తిరిగారు. మీరు ఎట్లా ముందుకు యాక్షన్ ప్లాన్తో వెళ్తారు? కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 5 టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. మెదక్ తర్వాత మేమే ఎక్కువ వెళ్ళడం జరిగింది. ఇక్కడ చెక్కు చేరని క్యాడర్ ఉన్నది. కరీంనగర్లో ఇన్ని కేసులు అయినా కూడా ఒక్కరు పార్టీ పెట్టుకోలేదు, కొట్టాడదామంటున్నారు. కరీంనగర్ జిల్లా అంటేనే పోరాటాలకు సిద్ధమైన జిల్లా, పోరాటాల కిల్లా. ఎప్పుడు పోరాటం అయినా ముందున్నది కరీంనగర్ జిల్లా. కాబట్టి కరీంనగర్ జిల్లాలో 2 దెబ్బలు తిన్నా మధ్యగా పోరాటం వెనుకబెట్టారు, జెండా పారేరు. కాబట్టి పోరాటం చేస్తాం, ఫైట్ చేస్తాం. వీళ్ళు ఫైట్. మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవసరం సుప్రీంకోర్టు దాకా పోతాం, కానీ వెనుకపోయే పరిస్థితి చెప్తాం.